సీతారాముల కళ్యాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ నీలి మేఘశ్యాముడు ఈ రోజు పెళ్లి కొడుకు అవనున్నాడు. కళ్యాణ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో డోలాచోం అనంతరం వసంతోత్సవం నిర్వహించనున్నారు. ముత్తైదువులు ఈ రోజు పసుపు కొట్టి పనులు ప్రారంభించి కళ్యాణ తలంబ్రాలు కలపనున్నారు. ఏప్రిల్ 17న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. మిథిలా స్టేడియంలో అభిజిత్ లగ్నాన సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా సాగనుంది. భక్త శ్రీ రామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకొని రామయ్య పెళ్లి కొడుక, సీతమ్మ పెళ్లి కుమార్తెగా దర్శనమిస్తారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం పుణ్యక్షేత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు మనందరం ఘనంగా హోలీ అంటే వసంతోత్సవాన్ని చేసుకుంటూ ఈరోజు స్వామివారిని ఇక్కడ ఉత్తర ద్వారం దగ్గర స్వామివారిని వేయించేసి ఇక్కడ స్వామివారిని పెళ్లికోడుకు చేసిన సందర్భంగా మనం జరుపుకుంటున్నాము. ఇక్కడ దీనికి సంబంధించి మనందరికీ తెలుసు, పెళ్లికొడుకు పసుపు కొట్టడం, తర్వాత తలంబ్రాలు కలపడం ఘనంగా పెద్ద ఎత్తున భక్తులందరి ద్వారా జరుపుకుంటున్నాము. వారందరూ కూడా జంగారెడ్డిగూడెం మరియు వివిధ ప్రాంతాల నుంచి గోటి తలంబ్రాలు తెచ్చే వాళ్ళందరూ కూడా దాదాపు వేలాది మంది మహిళలతో పాటు పురుషులు కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనందరూ తెలుసు, హోలీగా కూడా బాగా జరుపుకుంటున్నాము. ఈ పండుగను చాలా కన్నుల విందుగా జరుపుకుంటున్నారు. దీనికి ఇంకా పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి మనం రాబోయే రోజుల్లో శ్రీరామనవమి తర్వాత మహాపట్టాభిషేకం కూడా జరుపుకుంటున్నాం. కాబట్టి 16వ తారీఖు ఎదుర్కోళ్ళు, 17వ తారీఖు శ్రీరామనవమి, 18వ తారీఖు మహాపట్టాభిషేకం జరుపుకుంటున్నాము. దానికి కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ప్రకటన చూద్దాం.